హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో అటువంటి వారు భవిష్యత్తులో ప్రమోషన్స్ పొందాలన్నా లేదా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలన్నా కంపల్సరీగా మరి టెట్ అనేది ఉత్తీర్ణత ఉండి తీరాల్సిందే అంటూ సుప్రీంకోర్టు నిన్న మరి జడ్జిమెంట్ అనేది ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల్లో టెట్ కలవరం, సుప్రీంకోర్టు తీర్పుతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చలు, ప్రత్యేక సిలబస్ తో ఏటా 2 సార్లు పరీక్ష నిర్వహించాలంటున్న కొందరు టీచర్లు, అర్హత మార్కులు అందరికీ సమానంగా పెట్టాలంటూ మరి కొంతమంది వాదన. సర్వీస్ లో ఉన్న టీచర్లు సైతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ లో ఉత్తీర్ణత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమ గ్రూపుల్లో గత 2 రోజులుగా దీనిపైన చర్చలు సాగిస్తున్నారు. గతంలో ఎప్పుడో ఉద్యోగం పొంది సబ్జెక్ట్ టీచర్లు ఒక సబ్జెక్ట్ ను మాత్రమే కొన్నేళ్లుగా బోధిస్తున్నారు. ఇప్పుడు వారు టెట్ రాయాలంటే ఇతర సబ్జెక్టులను చదవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల కేటగిరీల వారీగా టెట్ కు అర్హత మార్కులు ఉన్నాయి. వీటిలోనూ సవరణలు తీసుకురావాలన్న డిమాండ్ కొనసాగుతోంది. సర్వీస్ లో ఉన్న వారి కోసం ప్రభుత్వమే సిలబస్ రూపొందించి ఏడాదికి 2 పర్యాయాలు పెట్టాలని కొందరు కోరుతుంటే మరికొందరు అర్హత మార్కులు అందరికీ ఒకేలా ఉండాలని పేర్కొంటున్నారు. మరికొందరు 50 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించాలని విన్నవిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు అందరూ టెట్ రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో టెట్ రాయాల్సిన ఉపాధ్యాయులు 80,000కు పైగా ఉన్నారు. పదవి విరమణకు 5 ఏళ్లు పైగా సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. పదోన్నతులకు సైతం ఇదే వర్తిస్తుంది. ఏ హోదాలో ఉంటే ఆ పేపర్ రాయాలి. 2010కి ముందు డిఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరిన టీచర్లు ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారో దానికి సంబంధించిన టెట్ పేపర్ రాయాల్సి ఉంటుంది. ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారు వాటికి సంబంధించిన టెట్ పేపర్ రాస్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం 2028 ఆగస్టు 31 లోపు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు మొదట 2025 సెప్టెంబర్ 1వ తేదీన తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబర్ 12న రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఏపీ ప్రభుత్వం సైతం రివ్యూ పిటిషన్ వేసింది. దీంతో గతేడాది అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ కు ఎక్కువ మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేయలేదు. రివ్యూ పిటిషన్లపై తీర్పు వచ్చిన తర్వాత చూద్దామనుకున్న చాలా మంది టెట్ కు దరఖాస్తు చేయలేదు. రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినందున టెట్ రాయడం తప్పనిసరిగా మారింది. ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు గతేడాది అక్టోబర్ లో నిర్వహించిన టెట్ లో అకాడమిక్ అర్హత మార్కుల్లో సడలింపులు ఇచ్చారు. 2011కు ముందు ఉత్తీర్ణులైన ఓసీలకు అకాడమిక్ అర్హత పరీక్షల్లో 45%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలి. టెట్ అర్హత మార్కుల్లో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. టెట్ లో అర్హత మార్కులు ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40% మార్కులుగా ఉంది. సైన్స్ సబ్జెక్ట్ లో సిలబస్ సవాల్. రాష్ట్రంలో 2010కి ముందు డిఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు సిలబస్ సవాల్ గా మారనుంది. ప్రస్తుతం పాఠశాలలో బోధిస్తున్న సిలబస్ మార్పు పెద్ద సమస్య కాదని కొందరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ లో ఎక్కువ మంది ఏదో ఒక సబ్జెక్ట్ ని 6 నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. టెట్ కు అన్ని సబ్జెక్టులను చదవాల్సిన పరిస్థితి. జీవశాస్త్రం ఉపాధ్యాయులకు వారి సబ్జెక్ట్ కు సంబంధించి టెట్ లో 20 మార్కులే ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు మొత్తం 150 మార్కుల్లో పిల్లల అభివృద్ధి, పెడగాజీ 30 మార్కులకు, మాతృభాష 30 మార్కులకు, ఆంగ్ల భాష 30 మార్కులకు, గణితం 20, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. గణితం ఉపాధ్యాయులకు ఇదే మాదిరిగా ప్రశ్నాపత్రం ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయులు ఆ ఒక్క సబ్జెక్ట్ నే కొన్నాళ్ళుగా బోధిస్తున్నారు. ఇక సాంఘిక శాస్త్రం, భాషా ఉపాధ్యాయులకు 60 మార్కులకు ఆయా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. మిగతా మార్కులకు ఇతర సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ వాళ్ళు ఆంగ్ల భాష సబ్జెక్ట్ ను చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి ప్రస్తుతం టెట్ సిలబస్ అనేది ఉండడంతో ఉపాధ్యాయులు మరి మా సబ్జెక్ట్ కాకుండా మిగిలిన సబ్జెక్టు చదివి మేము రాయాల్సి ఉంటుంది. అలాగే మరి
అర్హత మార్కులు కూడా ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులకు 40% మార్కులుగా నిర్ణయించడంతో మరి అర్హత సాధించడం కూడా కష్టమవుతుంది అని చెప్పి మరి అందరికీ సమానంగా మార్కులు పెట్టాలంటూ కూడా మరి కొందరు కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇది సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.